మహా ఉన్నతమైనటువంటి కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా శుభాలు. గడిచినటువంటి ఫిబ్రవరి మాసపు తొలి వారానికి 2 వారాలు, తొలి 2 వారాలకి 4 పేరులతో పాటుగా 12 బైబిల్ పాత్రలను కూడా మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు అత్యున్నతమైన కృప అనుగ్రహించాడు. 2 వారాల్లో 4 పేర్లు పూర్తయినాయి. 4 పేర్లతో పాటుగా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క ప్రస్తావనలో ఈ 2 వారాల్లో 12 పేర్లు మొత్తానికి పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి పేరు 13వ పేరు. అద్భుతమైనటువంటి పేరని నేను అంటాను. ఏదైనప్పుడు కూడా గడిచిన వారంలో నోవాహు యొక్క వంశం గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది. నోవాహుకి 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారుల్లో మొట్టమొదటి వాడి పేరు షేము, రెండో వాడి పేరు యాపేతు, మూడో వాడి పేరు హాము. అయితే ఈ హాముకు పుట్టినటువంటి మనవడు గురించి కూడా ప్రస్తావించాం. ఆయన పేరే నిమ్రోదు. అంటే నోవాహు గురించి ప్రస్తావించాం, నోవాహు కుమారుల్లో ఉన్నటువంటి ఒక కుమారుడు గురించి ప్రస్తావించాం. ఆ కుమారుడికి పుట్టినటువంటి ఇంకొక మనవడికి సంబంధించినటువంటి చరిత్రను కూడా పరిశీలించాం. హాము తర్వాత ఉన్న వంశాన్ని పరిశీలించాం. ఈరోజు ఏపేతు వంశంలో వచ్చినటువంటి ఒక వ్యక్తిని పరిశీలిద్దాం. అయితే ఏపేతు గురించి మీరు మాట్లాడలేదు కదండి అని అనుకోవచ్చేమో. ఏపేతు గురించి, షేము గురించి, యాపేతు గురించి ఒకేసారి, హాము గురించి ఒకేసారి నోవాహు యొక్క చరిత్రలో మాట్లాడుకున్నాం. 2 మంచి అనుభవాలు మాట్లాడుకున్నాం. ఆఖరు కుమారుడు యొక్క చెడ్డ అనుభవాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆఖరు కుమారుడు యొక్క శాపానికి గల కారణం ఆయనలో ఉన్నటువంటి పాడు బుద్ధి అనేటువంటి విషయాన్ని కూడా, తండ్రి యొక్క సిగ్గును బయలుపరిచాడు అనే విషయాన్ని కూడా తెలియపరచు. అంటే ఆఖరు కుమారుడైన హాము గురించి మాట్లాడుకున్నాం. హాము నుంచి వచ్చినటువంటి వంశంలో ఉన్న నిమ్రోదు గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మధ్యలో ఉన్నటువంటి యాపేతు నుంచి వచ్చినటువంటి వంశంలో ఉన్నవాడు ఒకడున్నాడు. ఆయన గురించి మాట్లాడుకుందాం. రేపు ఆదివారం షేము వంశంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ప్రస్తావించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ యాపేతు వంశంలో ఉన్నటువంటి యాపేతు కుమారుల్లో ఒక కుమారుడు, యాపేతుకు 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారుల్లో 6వ కుమారుడే మెషెకు. చెప్పండి, మెషెకు. ఈయన యాపేతు యొక్క 6వ కుమారుడు. ఎక్కడుంది అనే ఆలోచన కానీ చేసినట్టయితే ఆదికాండము 10వ అధ్యాయములో కానీ పరిశీలిస్తే ఆ చోట చక్కని రీతిలో ఆయన యొక్క నామం కనబడతా ఉంది. చూడండి, 2 నెలల్లో ఇంకా మనం ఆదికాండంలోనే ఉన్నాం. అది కూడా 10వ అధ్యాయం వరకే రాగలిగాం. అంటే బైబిల్ అంతటి భక్తులు ప్రస్తావన చేయాలి అంటే ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాల్లో పట్టేస్తుందో. ఇక్కడ ఇంకా నోవాహు వంశంలోనే ఉన్నాం. అంత అద్భుతమైనటువంటి పాత్రలు దేవుడు బైబిల్లో భద్రపరిచాడు అనుకోండి. అయితే మనకి సమయం బట్టి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. యాపేతు ఒక కుమారుల యొక్క పేర్లు ఆ చోట కనబడుతున్నాయి. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివితే ఆ చోట ఆ పేరు కనబడుతుంది. త్వరగా ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. నేను 1వ వచనం నుంచి అన్నాను. ఇది నోవాహు కుమారుడగు యాపేతు వారి యొక్క వంశావళి. ఓకే. యాపేతు కుమారులో గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తోబాలు, మెషెకు, తేరాసు అనేటువంటి వారు ఎవరికి పుట్టారంటే చెప్పండి, యాపేతుకు పుట్టారు. యాపేతుకు పుట్టినటువంటి 7 కుమారుల్లో 6వ కుమారుడు యొక్క పేరే మెషెకు అనేటువంటి పేరు ఆ చోట చక్కగా కనబడుతుంది. అయితే మీకు ఒక సందేహం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏమండి, ఈ మెషెకు అనేటువంటి వాడు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మెషాకు అనేటువంటి వాడు ఒకడేనండి? లేకపోతే వీళ్ళకే మధ్యన సంబంధం ఏదన్నా ఉందంటే అస్సలు సంబంధం లేదు. ఇక్కడ మెషెకు అని రాయబడి ఉంది, అక్కడ మెషాకు అని రాయబడి ఉంటుంది. అసలు పేర్లే డిఫరెంట్.
కాబట్టి ఆ పేర్లు కూడా బబులోను దేవతల యొక్క పేర్లు, పారసీక దేశపు యొక్క దేవతల పేర్లు, యూదుల పేర్ల నుంచి మార్చేయడం జరిగింది అనుకోండి. చెప్తున్నాను నేను. ఆ పేరు ఈ పేరు ఒకటి కాదు, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అసలు ఒకటి కాదు. అసలు ఆ పేరుకి ఈ పేరుకి సంబంధమే లేదు. ఇక్కడ చాలా క్లియర్గా మెషేకు ఎవరు అనగా యాపేతు యొక్క 6వ కుమారుడు, నోవాహు యొక్క చెప్పండి మనవడు గారు. నోవాహు యొక్క మనవడు యాపేతు యొక్క కొడుకు. ఈ మెషేకు అనేటువంటి పేరు బైబిల్ గ్రంథంలో 9 సార్లు రాయబడుతుంది. 9 సార్లు రాయబడుతుంది. ఆది కాండంలో రాయబడుతుంది, మొదటి దినవృత్తాంత గ్రంథంలో రాయబడుతుంది, కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, యెహెజ్కేలు గ్రంథంలో 5 సార్లు రాయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో 5 సార్లు రాయబడుతుంది. 9 సార్లు పాత నిబంధన గ్రంథంలో ఈ మెషేకు అనేటువంటి పేరు రాయబడుతుంది. అద్భుతమైనటువంటి పేరు అని తప్పక చెప్పాలని అంటాను. ఇంతకీ ఈ మెషేకును గురించి మనం ఏమి నేర్చుకుంటామండి? ఆయన గురించిన విషయాలు ఏమున్నాయండి అంటే, బైబిల్ గ్రంథంలో ఆయన గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. బైబిల్ గ్రంథంలో ఈ మెషేకు యొక్క జీవితం గురించి, మెషేకు యొక్క అనుభవాల గురించి, మెషేకు యొక్క లక్షణాల గురించి అసలు ఎక్కడా ప్రస్తావించబడలేదు. కానీ ఒక మాట అయితే చెప్తాను చూడండి. ఈ భూప్రపంచంలో మనుషులు మతాలో, వర్గాలో, లేకపోతే మరొకటిగా భేదాలు అయితే పుట్టించారు. కానీ వాస్తవానికి ఈ నోవాహు యొక్క 3 కుమారుల నుంచే ఈ లోకం అంతా కూడా విస్తరించబడింది అంటారు. ఈ 3 కుమారుల నుంచి వచ్చినటువంటి జనాభే ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా. అయితే మతాలని, కులాలని, ఇలాంటి వర్గాలని భేదాలు పెట్టేసుకుని మనుషుల్లో వ్యత్యాసం అనేటువంటి దాన్ని మనుషులు కలుగు చేశారు. కానీ వాస్తవానికి ప్రపంచ జనాభా అంతా కూడా ఈ 3 కుమారుల నుంచే విస్తరించబడింది. హాము వంశం నుంచి, లేకపోతే హాముకు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆఫ్రికన్స్. వీళ్ళందరూ కూడా ఈ యాపేతు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా యూరోపియన్ కంట్రీస్. ఇవన్నీ కూడా అంటే జర్మనీ, లండన్, యూకే, కెనడా, ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్. అవన్నీ కూడా యాపేతు నుంచి వచ్చిన వంశం. ఈ షేము నుంచి వచ్చిన వంశం అంతా కూడా ఆసియా ఖండం అంతా కూడా షేము నుంచి వచ్చింది. అంటే పాకిస్తాను, ఇండియా, ఇస్రాయేలు, ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంటల్కి సంబంధించిన దేశాలు. ఇవన్నీ ఇక్కడ ఈ షేము నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఖండానికి సంబంధించిన వాళ్ళు. 7 ఖండాల గురించి మనం చదువుకున్నాం చిన్నప్పుడు. దాని ప్రస్తావన ఆ చోట కనబడుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మనుషులైతే దీన్ని నమ్మరు. కానీ క్రైస్తులుగా మనం ఖచ్చితంగా తప్పక నమ్మవలసిన విషయం ఏంటంటే, యావ సృష్టిలో ఉన్న మానవ జాతి అంతా కూడా ఈ 3 అన్నదమ్ముల నుంచి ఏం చేయబడింది అన్నమాట? చెప్పండి, విస్తరించబడింది. అయితే ఈ మెషేకు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఏమి నేర్చుకుందామనంటే, ఆయన ప్రస్తావన ఎక్కడ లేదు. కాబట్టి ఆయన గురించి మనం ఏమి నేర్చుకోవడానికి ఏముంది? ఇక్కడ ఆయన ప్రస్తావన ఏదన్నా ఉంటే ఆయన గురించి ఏదన్నా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పేరు మాత్రమే రాయబడింది, కానీ ఆయన జీవితాన్ని గురించినటువంటి ఏ సాక్ష్యము ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి ఆయన నుంచి నేర్చుకోవడానికి ఏమీ లేకపోవచ్చు అని మీరు అనుకోవచ్చేమో. కానీ ఈ మెషేకు జీవితం నుంచి మనం నేర్చుకోకపోవచ్చేమో. కానీ మెషేకు అనేటువంటి ప్రాంతాన్ని గురించినటువంటి ప్రస్తావన మాత్రం దావీదు భక్తుడు మాట్లాడతాడు. దావీదు మెషేకు అనేటువంటి ప్రాంతం గురించినటువంటి ప్రస్తావన దావీదు చేస్తాడు. ఆ మెషేకు నివసించిన ప్రాంతానికి మెషేకు అని పేరు పెట్టి ఉండొచ్చేమో. అయితే ఆయన పేరును ఉద్దేశించి ఏ ప్రాంతానికైతే పేరు పెట్టబడిందో ఆ ప్రాంతానికి సంబంధించిన మంచి చెడుల గురించి అయితే మాత్రం ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనప్పటికీ కూడా ఒక్క చిన్న మాటను తెలియజేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాం. చూడండి, కొంతమంది ప్రాంతీయ ప్రజల్ని, క్యారెక్టర్లని, లేకపోతే ఆ ప్రజల గురించి మాట్లాడడానికి
ఆ ప్రజల యొక్క పేర్లు ప్రస్తావన అవసరం లేదు. ఆ ఊరు పేరు చెప్తేనే ఆ వ్యక్తులు ఎలాగుంటారో కొన్నిసార్లు అర్థమైపోతూ ఉంటారు. విజయవాడకి సంబంధించిన వాళ్ళు ఇలా ఉంటారో, హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఇలా ఉంటారు. లేదంటే ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒక కారణాన్ని బట్టి ఒక ఊరు ఫేమస్ అవుతూ ఉంటుంది. కాకినాడ దేనికి ఫేమస్ చెప్పండి? కాజాలకి ఫేమస్. అలా అంతే కదా. మండపేట దేనికి ఫేమస్? ఇడమ్మా మిఠాయిలు అంటే ఇంకేం ఆలోచన లేదు అమ్మగారికి. దేనికి ఫేమస్ అక్కడ? మండపేట స్వీట్లకి ఫేమస్ అనుకుంటా, నాకు తెలిసి చాలా ఫేమస్ అది. నేతికి సంబంధించిన స్వీట్లకి చాలా ఫేమస్ అది. హైదరాబాద్ బిర్యానీకి ఫేమస్. అంటే ఒక ఊరు ఫేమస్ అవ్వడానికి ఏదో ఒక కారణం ఉంటుంది అక్కడ. ఒక మనిషిని బట్టో, వస్తువుని బట్టో, లేకపోతే అక్కడ ఉన్న సాంప్రదాయాన్ని బట్టో, లేకపోతే వాళ్ళ మధ్యన ఉన్న విశేషాత్మకమైనటువంటి ఒక లక్షణాన్ని బట్టో ఊరు పేరు గొప్ప చేయబడతా ఉంటుంది. అవునంటారా కదంటారా చెప్పండి? హైదరాబాద్ అనంటే ఎవరికైనా సరే గుర్తొచ్చేదేంటి? బిర్యానీ అనే అంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కాకినాడ అంటే గుర్తొచ్చేదేంటి? కాజా. అవునా కదా? కాకినాడ ఆయన పేరేటండి? మర్చిపోయాను నేను. కోటయ్య గారి కాజా. కాకినాడ నుంచి వస్తున్నామంటే హైదరాబాద్ సేవని అడుగుతారంటే కోటయ్య కాజా తీసుకురండి, కోటయ్య కాజా. అంటే ఆ కాకినాడ అనేటువంటి టౌను ప్రసిద్ధి చేయబడ్డాన కారణం చెప్పండి? కాజా అయిందన్నమాట. అలాగా ఈ మెషేకు అనేటువంటి ప్రాంతం ప్రసిద్ధి చేయబడ్డాన కారణం అక్కడున్న ప్రజలే. అక్కడున్న ప్రజలను బట్టి, ఆ ప్రజల యొక్క మనోభావాలను బట్టి, ఆ ప్రజల యొక్క అనుభవాలను బట్టి, అక్కడ నివసించేటువంటి ప్రజల యొక్క లక్షణాలను బట్టి మెషేకు అనేటువంటి ప్రాంతానికి కూడా ఒక పేరు వచ్చి పడింది. అయితే ఆ పేరు మంచి పేరు కాదు, చెడ్డ పేరు. అందుకే దావీదు మహాశయుడు 120వ కీర్తనలో మాట్లాడతాడు, మెషేకు అనేటువంటి ప్రాంతంలో నేను కాపురమున్నాను. మెషేకు ప్రాంత ప్రజలు నిత్యము కూడా వైరాన్ని కోరువారు అని మాట్లాడతాడు అక్కడ. అంటే మెషేకు అనేటువంటి ప్రాంత ప్రజలకి ఏమి ఇష్టం లేదన్నమాట. చెప్పండి. శాంతి సమాధానం అనేది ఆ ప్రాంత ప్రజలకి ఇష్టం లేదు. బైబిల్ క్లియర్గా మాట్లాడతాడు దావీదు. అంటే అక్కడ నివసించాడా లేదనేది వేరే విషయం. ఆయన జీవితంలో ఎదురైనటువంటి ఒక సమస్య, లేకపోతే ఆయన ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను ఉద్దేశించి అక్కడ కలుగుతున్న బాధను బట్టి మెషేకు అనేటువంటి ప్రాంత ప్రజలను ఉద్దేశించి దావీదు 120వ కీర్తనలో మాట్లాడతాడు. 120వ కీర్తనలో మెషేకు ప్రాంతంలో నేను కాపురం ఉన్నాను. వాళ్ళ కాళ్ళు దువ్వేటువంటి వారల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ మధ్య నేను కనుగొన్నాను. శాంతి లేదు అక్కడ, సమాధానం లేదు అక్కడ. నేను సమాధానంగా బ్రతుకుదాం అనుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదో రకమైన రీతిలో వైరాన్ని కోరేటువంటి వారే, ఏదో రకమైన రీతిలో గొడవలను కోరేటువంటి వారే. ఈ ప్రాంతంలో సమాధానం లేదు. అలాంటి ప్రాంతంలో నేను నివసిస్తున్నాను అనేటువంటి విషయం దావీదు మహాశయుడు 120వ కీర్తనలో రాయడానికి ఆయన ఇష్టపడతాడు. అంటే మెషేకు అనే ప్రాంత ప్రజలకి సమాధానం అంటే అస్సలు కూడా చెప్పండి గిట్టదో, అస్సలు గిట్టదు. ఇంకా వాళ్ళకి శాంతన్నా సమాధానం అన్నా ఇంక పొరపాటుని కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. వైరాలు, గొడవలు, అల్లర్లు, పోట్లాట్లు, తిట్టులు ఇలాంటివే ఇంకా ఆ ప్రాంతంలో నిరంతరం కూడా కనబడుతూ ఉంటాయేమో నాకు తెలిసి. అందుని గురించే ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి దావీదు మాట్లాడుతున్నట్టు సమాధానం లేకుండా పోయిన ప్రాంతంలోనే నివసించవలసి వస్తుందయ్యా. మెషేకు ప్రాంతంలో నేను కాపురం ఉన్నాను తండ్రి. మెషేకు యొక్క ప్రాంత ప్రజల్లో ఎంత మాత్రము కూడా సమాధానం అనేటువంటిది కనబడలేకపోతా ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ దావీదు భక్తుడు వ్యక్తపరుస్తాడు. అయితే సమాధానం అనేది వీళ్ళందరూ కూడా ఒక ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి. దాని గురించి నేను మాట్లాడను, దాని గురించి లోతు పరిశీలన వద్దు, అవసరమైంది మాత్రమే, అంతకంటే ఎక్కువ మిమ్మల్ని పాటు చేసిన లోతు మీకు అవసరమైందే చెప్తాను. అయితే ఈ గొడవలని, లేకపోతే అల్లర్లని, పోట్లాట్లని
యుద్ధాలని, సమాధానం లేకపోవడం అనేది ఆ మెషేకు ప్రాంత ప్రజలకు అలవాటైపోయింది. ఇది ఎప్పుడు ప్రాంతం అంటే కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా, అంటే నాగరికత అంటే ఏంటో తెలియని ప్రజలు సమాధానం లేకుండా జీవించారు. అందులో తప్పేం లేదు. వాళ్ళకి నాగరికత లేదు, మంచి చెడు లేదు, ధర్మశాస్త్రం కూడా నాకు తెలిసి ఆ సమయంలో లేకపో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి శాంతన్నా, సమాధానం అన్నా, ప్రేమ అనేది లేదు. ఏ విషయానికైనా సరే గొడవ పడ్డమే వాళ్ళకి తెలుసు, ఏ విషయానికైనా సరే పోట్లాడడమే వాళ్ళకి తెలుసు, ఏ విషయాన్ని పొందుకోవాలన్నా సరే, ఏది సంపాదించాలన్నా సరే ఎవరితో ఒకరు వైరం పెట్టుకుండవే వాళ్ళకి ఎరిగిన విషయం. అయితే నాగరికత లేని వ్యక్తులు, నాగరికత లేనటువంటి ప్రాంతంలో ఆ రోజుల్లో సమాధానం లేకపోయింది. కానీ ఈరోజు నాగరికతలోకి వచ్చినటువంటి వ్యక్తుల మధ్యన కూడా ఏమి లేకపోయింది, సమాధానం లేదు. ఆ ప్రాంత ప్రజలకు మాత్రమే ఈ గొడవలని, అల్లర్లని, పోట్లాట్లనేటువంటివి ఇష్టం అనడానికి వీలు లేదు. ప్రస్తుత రోజుల్లో కూడా నాగరికతలోకి వచ్చినటువంటి వ్యక్తుల మధ్యన కూడా సమాధానం అనేటువంటిది, సమాధానంగా ఉండాలి అనే ఆలోచన లేనే లేదు. నేను అంటాను, మెషేకు ప్రాంత ప్రజలు ఎలాగైతే నిత్యము వైరము కోరుచున్నారో, నిత్యము గొడవలు పడతా ఉన్నారో, వాళ్ళకి ఎలాగైతే సమాధానంగా ఉండడం అనేటువంటిది ఇష్టం లేకుండా పోయిందో, ప్రస్తుత యుగంలో కూడా సమాధానంగా ఉండాలనే ఆలోచన కొంతమందికి లేనే లేదు. వాళ్ళందరూ కూడా మెషేకు యొక్క ప్రాంత సంబంధికులేనే అంటాను నేను. సంబంధలేకే. ప్రస్తుత యుగం అంతా కూడా AI యుగం అంటాను నేను. AI యుగం. ఒకప్పుడు కంప్యూటర్ యుగం, ఒకప్పుడు 5G యుగం. ఆ మాటలు పోయింది. ఇప్పుడు ఏ యుగం అయినా AI యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇప్పుడు AI ద్వారాగా రోబోట్లు కూడా బయటకు వచ్చేసినాయి, పంట కోసేస్తున్నాయి. ఇంకా రైతులతో పని లేదు. ఇంకా రైతుల కంటే క్విక్గా ఆ పంటంతా కూడా కోసేస్తున్నాయి రోబోట్లు. అంత AI యుగంలో వచ్చినటువంటి రోబోట్లు అయినా సరే చాలా నిశ్శబ్దంగా ఉంటున్నాయి. కానీ దేవుని స్వరూపంలో కలుగు చేయబడినటువంటి మనిషికి మధ్యన మాత్రం నిశ్శబ్దత అనేటువంటిది కనబడట్లేదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకోవడం అంటే కొంతమందికి ఎంత ఇష్టమో. గొడవలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం కొంతమందికి. ఈ మెషక్ ప్రాంత ప్రజలందరూ కూడా అదే విధంగా ఉండేవారు. ఒకసారి చదువుదావా అది, లేకపోతే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తీయండి ఒకసారి, తీయాలి, చదవండి. పైనుంచి చదవమ్మా, ముందు పైన వచ్చి నుంచి చదువు. నేను మెషెకులో పరదేశినై ఉన్నాను. నేను కేదారు గుడారము యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము కూడా నివసించు వాడు. ఎలాంటి ప్రియుడంట చెప్పండి? కలహప్రియుని యొద్ద నేను చిరకాలము కూడా నివసించువాడునై ఉన్నాను. కలహప్రియుడు, కలహాన్ని రేపువాడు, కలహాన్ని ఇష్టపడువాడు, కలహాన్ని తెచ్చిపెట్టువాడు, కలుగు చేసేవాడు. కలహం అనగా గొడవ. అంటే మెషేకు ప్రాంతం అంతా కూడా దేనితో నింపబడిందన్నమాట? కలహాలతో, గొడవలతో, అల్లర్లతో నింపబడినటువంటి ప్రాంతంగా. అయితే ఆ మెషేకు ఎలాగైతే కలహానికి ఒక నిదర్శనంగా, ఒక ఉదాహరణగా కనబడుతుందో, ప్రస్తుత రోజుల్లో కూడా చాలామంది కలహప్రియులుగానే కనబడుతున్నారు. మెషేకు అనేటువంటి ప్రాంతంలో వారు నివసించి ఉండకపోవచ్చేమో, కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా కలహాలు పెట్టడం అనేది వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితంగా మారిపోయింది. ఏ యుగంలో మళ్ళీ ఇప్పుడు AI యుగంలో కూడా ఇంకా కలహాలు, గొడవలు, రాద్ధాంతాల్లో, అల్లర్లతో కూడినటువంటి పరిస్థితులే చాలామంది జీవితంలో కనబడుతున్నాయి. అదేంటో తెలియదు కానీ కొంతమంది ఉంటారు, ఈ మెషిక్ ప్రాంత ప్రజల లాంటి అనుభవాలు కనబడతా ఉంటాయి కొంతమందికి. ఏంటి అనుభవం అంటే,
గొడవలు పడ్డం అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి. గొడవలే ఇంక అత్తమాటలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా గొడవ గొడవ గొడవే. ఇష్టం వాళ్ళకి గొడవలు పడ్డం అంటే. పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు అన్నం తినకుండా అయినా సరే ఉండగలుగుతారేమో, కానీ గొడవ పడకుండా మాత్రం ఉండరు కొంతమంది. ఏదో రకంగా కావాలని గొడవ పెట్టుకునేటువంటి వ్యక్తులు, కావాలని చెప్పి కలహాన్ని రేపేటువంటి వ్యక్తులు, కావాలని చెప్పి ఏదో రకమైన అల్లర్లని పుట్టించేటువంటి వ్యక్తులందరూ కూడా చెప్పండి కలహప్రియులే, మెషెక్కు ప్రాంతానికి సంబంధించిన వాసులే అంటాను నేను. అందరూ ఇలాగే ఉంటారు అనేటువంటి మాట నేను అనకపోవచ్చేమో, కానీ 100లో 90 మందికి గొడవలు కావాలా. మంచి పేరుతో సంబంధం లేదు వాళ్ళకి, లేకపోతే ఆస్తిపాస్తులతో సంబంధం లేదు వాళ్ళకి. పొద్దున లెగిసిన మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా ఎవరితో గొడవ పెట్టుకున్నావా, ఎవరిని తిట్టావా, ఎవరిని కొట్టావా అన్నట్టుగానే ఉంటారు కొంతమంది జీవితాలు. ఎప్పుడో కూడా గొడవ లేకపోతే వాళ్ళకి ఏం పట్టదో చెప్పండి? నిద్ర పట్టదో. అన్నం తినకపోయినా సరే నిద్ర పడుతుందేమో, కానీ కొంతమందికి ఆ రోజు కానీ ఎవరితో కానీ గొడవ పెట్టుకోపోతే ఆ రోజు అంతా కూడా ఆయనకి ఏం పట్టదో, నిద్ర పట్టదు. గొడవ ఉండాలి ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు, ప్రతిరోజులో ఒక్కసారైనా ఒక్కడితో అయినా సరే గొడవ ఉండాలి. గొడవ లేకపోతే నిద్ర పట్టదు కొంతమందికి. ఉన్నావు ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో? ఏదో రకమైన గొడవలకి కేంద్రంగా నీ జీవితం కనబడుతుందా? నీ కుటుంబం అంతా కూడా మెషెకు ప్రాంతంగా మారిపోయిందా? అల్లరితో కూడినటువంటి గొడవలో నీ జీవితంలో, నీ కుటుంబంలో నిరంతరం కనబడుతున్న వ్యక్తి అయితే ఒక మాట అయితే లేఖనాలు సెలవిస్తున్నాయి, కలహప్రియ సంబంధమైన కుటుంబాలన్నీ కూడా. కన్నా దేవుడు సమాధానానికి ఏమి ఉన్న దేవుడైనా, కర్త ఉన్న దేవుడు. అల్లర్లో, కలహాలో, గొడవలో ఎంత మాత్రమో కూడా దేవుని బిడ్డల జీవితాల్లో చోటు లేదో. కొంతమంది అందరూ ఇలాగే ఉంటారని అనకపోవచ్చు, కానీ కొంతమంది మాత్రం ఉంటారు గొడవ గొడవ గొడవ. ఇంట్లో రోజులో ఒక్కసారైనా సరే గొడవ లేని రోజు ఉండదు ఇంట్లో. పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు ఏదో విషయంలో గొడవ పడకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు. వాళ్ళకి మనసు ప్రశాంతత వాళ్ళకి కనబడదు. అదేంటో తెలియదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా గొడవ గొడవ గొడవ. బీపీ వచ్చేస్తుంటే కొంతమందికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు గొడవ కానీ అవ్వలేదు అనుకోండి, కుటుంబం ప్రశాంతంగా ఉందనుకోండి, కూల్గా ఉందనుకోండి, ఇల్లు బీపీ వచ్చేది కొంతమందికి. కూల్గా ఉండకూడదు. రోజులో ఒక్కసారైనా చిన్న గొడవైనా సరే పెట్టుకోవాలి. బయటోడు ఎవడో కనబడబోతే ఇంటోడి దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటాడు. ఇంకా బయట వాళ్ళు ఎవరు దొరకలేదు గొడవ పెట్టుకోవడానికి. వీడు వస్తున్నాడు రా బాబు, వీడు వస్తా మళ్ళీ ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకుంటాడు. మీ నోట్లో పడ్డం ఎందుకురా బాబు అని చెప్పి అందరూ తప్పించేసుకుంటే ఇక గొడవ పడ్డానికి ఎవరో లేక చివరి చేసి ఇంటికి వచ్చి ఇంట్లోతో గొడవ పడతా ఉంటారు. ఆ ఇంట్లో మీద ఏదో రకమైన కోపాన్ని చూపించేటువంటి వ్యక్తులు బయట వ్యక్తుల మీద చూపించవలసిన కోపం చూపించలేక ఇంక ఏదో రకంగా గొడవ ఉండాలి కాబట్టి, నిద్ర పట్టదు కాబట్టి ఇంట్లో దగ్గరికి వచ్చి ఏం పెట్టుకుంటా ఉంటారు కొంతమంది గొడవ. ఉందా ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో అల్లరికి స్థానం ఇచ్చేసావా? కలహాలకి స్థానం ఇచ్చేసావా? ఏదో రకమైన రీతిలో నేను ఇంటి చుట్టూ కూడా గొడవ వాతావరణం కనబడుతుందా? ఒక మాట చెప్తున్నాను, లేఖనాలు సెలవిస్తున్నాయి, నా దేవుడు అల్లరికి ఎంత మాత్రమునో కూడా కర్త కానే కాదు. మరి ఎవరు తెచ్చి పెడుతున్నాడు ఆ గొడవలో? ఆ వైరాలు ఎవరు తెచ్చి పెడుతున్నారు? ఇంట్లో అసమాధానం ఎవరు తెచ్చి పెడుతున్నారంటే అల్లరికి కర్త అయిన అపవాదే. అపవాదే. కొంతమంది ఇళ్లల్లో పొద్దున లెగిసిన మొదలు తిట్టుకోకుండా ఉండరండి, అరుసుకోకుండా ఉండరండి. రోజులో ఒక్కసారైనా సరే బేర్ బేర్ బేరమైన కేకలు బయటికి ఒక్కసారైనా సరే, అది భార్య భర్తల మధ్యన కావచ్చు, తల్లి బిడ్డల మధ్యన కావచ్చు, ఫోన్ సంభాషణలో కావచ్చు, పక్కింటి వారితో వైరం కావచ్చు, రోజులో ఒక్కసారైనా సరే గొడవ లేకుండా ఆ రోజు గడవట్లేదు అంటే ఎంతమంది నచ్చింది ఈరోజు టాపిక్? ఎవరికి నచ్చింది? ఇలాంటివి చెప్తే ఎలా కుదురుతుంది? మెత్త దీవులు కావాలి. కానీ మెషకు ప్రాంతం అనేది కనబడకుండా పోయింది. అల్లరున్న చోట సమాధానం ఉండదు. అల్లరితో కూడిన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి.
వైరాలు పెట్టుకున్నటువంటి మనుషులు కాలగర్భంలో కలిసిపోతారో అట్టి వారు వర్ధిల్లరు. రోజు ఏదో గొడవ పెట్టుకోపోతే అస్సలు మనసు ప్రశాంతత ఉండదు. పెట్టుకోవాలి, మనసు ప్రశాంతంగా ఉండాలంటే గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ప్రశాంతం ఉండదు, లేకపోతే నిద్ర పట్టదలకు. అదేం దరిద్రం అదే. ఊరుకూరుకునే పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది గొడవలు, ఊరుకూరుకునే కలహాలు, చిన్నదానికి పెద్దానికి కూడా గొడవ పెట్టుకోవడమే. చిన్న వాక్యం చెప్తుంది, మనం నమ్ముకున్న దేవుడు అల్లరికి ఎక్కడా కూడా ఆయన కర్త కానే కాదు. దావీదు కూడా అదే విషయాన్ని బట్టి బాధపడుతున్నాడు. నేను సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా, కానీ నేనున్న ప్రాంత ప్రజలు నన్ను సమాధానంగా ఏం చేయనివ్వట్లేదు, ఉండనివ్వట్లేదు. సమాధానంగానే జీవించాలనుకుంటున్నాను, ఎవరిని పట్టించుకోకుండా నా బ్రతికేదని బ్రతుకుదామని అనుకుంటున్నాను. ఏ విషయంలో కూడా తలదూర్చకూడదు అన్నట్టుగానే నేను కొనసాగుతున్నాను. కానీ అయినా సరే అపవాది మాత్రం ఏదో రకంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. నేను ఎందులో కూడా తలదూర్చకూడదు, ఇక్కడి నుంచి ఎందులో కూడా ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఇక్కడి నుంచి ఎందులోని కూడా నేను అసలు వేలు పెట్టకూడదు అనే ఆలోచనతోనే ఉంటున్నాను. కానీ అపవాది అలా ఉండట్లేదు, నాయన అపవాది అలాగా ఊరుకోవట్లేదు. ఏదో రకంగా వచ్చి ఏదో రకంగా గొడవ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు, దొరికేస్తున్నాను. అందుకే వాక్యం కూడా అంటది, అపవాదికి పొరపాటును కూడా మీరు ఏమవ్వకండిరా, చోటు ఇవ్వకండి. తాతయ్య గారు ఇంట్లో ఏదన్నా కొంచెం అరుచుకునే, కోపపడే, కొంచెం గట్టిగా మాట్లాడేటువంటి వాతావరణం ఎక్కడైనా సరే చోటు చేసుకుంటే వెంటనే ఆత్మీయ తండ్రి గారు దైవజనులు అన్న మాట ఏంటి తెలుసా? నెల్లోడు వచ్చేసాడు అంటే నేను ఏటో అనుకునేవాని, అందరూ తెల్లగానే ఉన్నారు కదా, ఇక్కడ నెల్లవారు ఎవరు లేరు కదా అన్నట్టుగా నేను అనుకునేవాడిని. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ నెల్లవాడు ఎవడో కాదు, చీకటి సంబంధీకుడైన అపవాది. గొడవ అవ్విలా ఉంది, కొంచెం భార్య భర్తల మధ్య చిన్న అరుపులేనా కనబడుతున్నాయి, లేకపోతే తల్లికి కొడుకు మధ్యన చిన్న క్లాష్, చిన్న అరుపు, కొంచెం వాయిస్ రేజ్ అయింది. వెంటనే తాతయ్య గారు వారు నెల్లోడు వచ్చేసాడు, కామ్ అయిపోండి, వాడు వచ్చేసాడు, వాడికి అవకాశం ఇవ్వకండి. సంఘంలో కూడా చాలాసార్లు ఆయన అనేవారు ఈ మాట. నేను మాట చెప్తున్నాను చూడండి, గొడవలు అనేవి, వైరాలు అనేటువంటివి, లేకపోతే ఇలాంటి అల్లర్లు అనేటువంటివి తెచ్చిపెట్టేది సాతానే. మీకు అర్థమైపోలే. వెంటనే ఏదో రకంగా వస్తున్నాడు మా దగ్గరికి, ఏదో రకంగా మా ఇద్దరి మధ్యన కిర్రు పెడుతున్నాడు, ఏదో రకంగా గొడవ రేజ్ అవుతుంది అని కనిపించినప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయిపోవాలి, నువ్వు లో అయిపోవాలి, నువ్వు నార్మల్ అయిపోవాలి, నువ్వు కూల్ అయిపోవాలి. అమ్మో వచ్చేసిరీడు, అర్థమైపోతుంది ఇది చిరిగి చాటయ్యేలాగా ఉంది, చిన్న మాటని చూడు ఎక్కడ తీసుకుపోతున్నాడో, ఈ పెట్టిందంతా కూడా అపవాదే అని చెప్పి నువ్వు తెలుసుకోగలిగే పరిపక్వత కానీ నీలో ఉంటే కుటుంబం ఎప్పుడో కూడా ఎలా ఉంటుంది? శాంతి సమాధానమే. అది తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. మా అమ్మగారు కూడా చాలాసార్లు నన్ను ఒక మాట అనేవారు, నేను మారు మనసు దేవుల్లో రాకముందు, ఒరే కుటుంబం ఇల్లు ప్రశాంతంగా ఉండడం నాకు ఇష్టం ఉండదట్రా, రోజులో ఒక్కరోజైనా ఒక్కసారైనా ఏదో రకంగా ఏదో పెంట పెడతావేట్రా బాబు, ప్రశాంతంగా ఉండనవేట్రా బాబు అని చెప్పి అంటా ఉండేది. ఇలాగంటుంది ఏట్రా బాబు అని అనుకున్నావాన్ని. కానీ దేవుల్లోకి వచ్చి మారు మనసులోకి వచ్చి వాక్యంలో ఎదిగిన తర్వాత అది పూర్తిగా అపవాదికి సంబంధించిన లక్షణం అని గ్రహించాను. నిజం చెప్తున్నాను, ఆ దేవుల్లో ఎదిగిన వ్యక్తులు బాగా అర్థమవుతుంది. అపవాది ఉన్న చోట సమాధానం ఉండదు. కుటుంబంలో అపవాది ఉన్నాడా అక్కడ గొడవలు వస్తాయి. ఒకవేళ సమాధానం ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా గొడవ అయ్యేటువంటి కారణం మొదలవుతుందంటే నీకు అర్థమైపోవలసిన విషయం ఏంటంటే, సమాధానంగా ఉంచడానికి అపవాది ఏ విధంగా కూడా చెప్పండి ఇష్టపడలేదు. వెంటనే కామ్ అయిపోవాలి. వెంటనే నాకు మారు మనసు లేనప్పుడు గొడవని రేస్ చేసేవాడిని, నేను గొడవని పెద్ద చేసేవాడిని. అది చిన్న విషయమైనా, భార్య భర్తల మధ్యన జరిగిన విషయమైనా, కుటుంబంతో మధ్యన జరిగినటువంటి చిన్న చిన్న మాటలైనా సరే పెద్దగా రేజ్ అయిపోయింది అది. కానీ ఈ రోజున అలాంటి ఏమన్నా వస్తున్నాయి అనుకోండి, ఎంత వేగా అర్థం చేసుకుని నార్మల్ అయిపోతానంటే అంత నార్మల్ అయిపోతాను. అర్థమైపోలే. గొడవలు వస్తున్నాయంటే సాతాను పెడుతున్నాడు అమ్మది, ఆడు వచ్చేస్తున్నాడు అక్కడికి. వాడు మాత్రమే కుటుంబం సమాధానంగా ఉండకూడదని అనుకునేది. కానీ దేవుడు
నీ నా శాంతి నేను మీకు అనుగ్రహించి ఉన్నాను అంటాడు ఆయన. సమాధానంతో నింపబడి ఉండాలంటాడు. అపోస్తులు కూడా ఇంటికన్నా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అనవలసిన మాట, ఈ కుటుంబం అంతా కూడా సమాధానంతో నింపబడునుగాక. అంటే దేవుడికి ఆ బిడ్డలో, లేదంటే దేవుని బిడ్డల యొక్క గృహాలంతా కూడా దేనితో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు? సమాధానంతోనే. కానీ ఆ సమాధానాన్ని దూరపరిచేది ఎవరో? వెంటనే అర్థమైపోలే. చిన్న గొడవే చీలి పెద్ద గొడవ కింద మారుతుందా? నీకు అర్థమైపోలే. వచ్చేసాడు, కామ్ అయిపోవాలి. ఆయన ఊరుకోపోతే నేను నోరు మూసుకొని ఉండడం మంచిది. మా ఆయనకి 2 మాటలు అంటే అన్నవనే, తిడితే తిట్టనే, కొడితే కొట్టనే, అయినా నోరు మాత్రం ఎత్తకూడదు. నోరు ఎత్తకుండా ఉంటే గొడవ ఎక్కడితో ఆగిపోద్ది, లేదంటే చాలా పెద్దదవుద్ది అనే జ్ఞానం నీకుంటే నోరు మూసుకొని కూర్చుంటా. అంతేగాని నేనెందుకు ఊరుకుంటాను? తప్పు లేదు కదా, నాలో తప్పు లేనప్పుడు ఎందుకు ఊరుకుంటాను? ఊరుకుంటే మళ్ళీ తప్పు చేసిందని అని చెప్పి మొగుడితో ఫోన్లోని అరుపులే, కొంపలోని అరుపులే. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉంటారు కొంతమంది భార్య భర్తలు. ఇంట్లోనే తిట్టుకుంటారు, ఫోన్లోనే తిట్టుకుంటారు. అలాగని చెప్పి ఇద్దరు ఎక్కడికైనా కలిసి నడుచుకుంటే ఏ ఫంక్షన్ కానీ లేరు అనుకోండి, ఆ వెళ్ళే క్రమంలో కూడా తిట్టుకుంటానే ఉంటారు. రా బాబా, దేని దత్తుమోత వెళ్తున్నప్పుడే, ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు తిట్లే, ఆ నడి రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నప్పుడు తిట్లే ఉంటారండి అలటోళ్ళు. లేకపోతే ఈ మాట ఇక్కడ ఎందుకు వద్దు? తిట్లు, గొడవలు, అరుపులు. జాగ్రత్త, నువ్వు అపవాదికి ఏం ఇచ్చేసావు? చోటు ఇచ్చేసావు. కలహప్రియుల యొద్ద నేను నివసించి ఉన్నానయ్యా. నేను సమాధానంగా బ్రతకాలని ఆశపడుతున్నప్పుడు కూడా ఈ మెషకు ప్రాంత ప్రజలు ఎలాంటి వారు తండ్రి? కలహప్రియులు. వారు కలహాన్ని కోరేవారు, వైరాన్ని కోరేవారు, గొడవల్ని ఎత్తేవారు. ఉన్నావేమో, ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. నీ కుటుంబంలో కూడా ఇలాంటి కలహాలైనటువంటివి కొన్నిసార్లు ఏర్పడుతున్నాయేమో. నీ జీవితంలో కూడా ఇలాంటి గొడవలకి అవకాశం అనేది ఇస్తున్నావేమో. చక్కని కుటుంబంలో, చక్కని సమాధానకరమైన కుటుంబంలో చిన్న చిన్న విషయాలు తలెత్తుతున్న ప్రతిసారి కూడా నీకు అర్థమైపోలే, రాకూడనటువంటి వాడు వచ్చేసాడు, మనం జాగ్రత్త పడిపోలంతే. వాడు పెట్టడానికి వచ్చేసాడు. ఇంకా పొద్దునుంచి సాయంత్రం వరకు చాలా చక్కగా హ్యాపీగా ఉంది కదా కుటుంబం. సాయంత్రం మీద ఏదో రకంగా ఆ కుటుంబంలో గొడవ పెట్టకపోతే వాడికి మనశ్శాంతి కలగదు. కనుక అపవాది వచ్చేసాడని చెప్పి నువ్వు రైట్ అయిపోతే బాగానే ఉంటుంది. కానీ గొడవని రేస్ చేస్తేనే కుటుంబాలు ఏమైపోతున్నాయి? రేస్ చేయకండి గొడవని. నేను ఎప్పుడూ కూడా, నేను ఒకప్పుడు ఇలాగ ఉండి చిన్న విషయానికి పెద్దగా చూసేవాడిని, చిన్న విషయాన్ని భూతద్దంలో చూసేవాడిని, చిన్న విషయానికి ఏమీ లేని దానికి పెద్ద గొడవలు చేసి పెట్టేవాడిని. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, వాక్యంలో ఎదిగిన తర్వాత నేను 100 మందికి చెప్తున్నాను, అమ్మా మీకు అర్థం అవ్వట్లేదా? ఎందుకు వస్తుంది గొడవ? అనవసరం, నోరు మూసుకుంటారా అని చెప్పి నలుగురు చెప్పేలా ఉన్నాను ఈరోజు. నేను రేస్ చేయకండి వాయిస్ని. గొడవ అనేది కానీ మొదలైందనుకో నార్మల్ అయిపోండి వెంటనే. వాడు వచ్చేసాడని గమనించాలి మీరు. వాడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మన హృదయాల్లో ఉన్న శాంతిని దొంగిలించడానికి, మన ఇళ్లల్లో ఉన్న సమాధానాన్ని అపహరించుకొని వెళ్ళిపోవడానికి అపవాది వచ్చేసాడు అని చెప్పి ఎవరో ఒకరు అలాగా కాంప్రమైజ్ అయిపోతే, అర్థం చేసుకున్న వ్యక్తులుగా ఉంటే కలహం అనేది ఏం చేయబడదు, అక్కడ విస్తరించబడదు, పెద్దదవది. చిన్నదానికండి బాబు, చిన్నదానికి ఎక్కడికో పోతాయి గొడవలు. చిన్నదానికి ఉంటారు కొంతమంది, ఇళ్లల్లో ఉంటారో, కుటుంబాల్లో ఉంటారో, బంధువుల్లో ఉంటారో, స్నేహితుల్లో ఉంటారో. చిన్నదానికి పెద్దానికి కూడా గొడవ పెట్టుకునేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ పట్ల మరింత జాగ్రత్త కలిగి ఉండాలంటాను నేను. అందరూ ఒకలాగే ఉండాలంటే ఎలా కుదురుతుంది? మన చేతుకున్న 5 వేళ్ళ సమానంగా లేవు కదా. కాబట్టి మన బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు వల్ల కావచ్చు, కొంతమంది డెలికేటెడ్ ఫెలోస్ ఉంటారు. చిన్నదాన్ని చాలా పెద్దగా తీసుకునే వ్యక్తిత్వాలు, చిన్న విషయాన్ని చాలా పెద్దగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తులు, వాళ్ళ పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది అని అన్నప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయానికి రేస్ చేస్తూ ఉంటారు కొంతమంది, చిన్నది విషయాన్ని గొడవ పెట్టుకుంటూ ఉంటారు, చిన్న విషయాన్ని గెలుకుతూ ఉంటారు. వాళ్ళల్లో ఉన్నదే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మను మాత్రం అనకండి.
భ్రాతాత్మది, దురాత్మ. గెలుకు గొడవ పెట్టుకుంటారు చూసారా? ఎప్పుడన్నా అలాంటి వ్యక్తుల్ని? నా జీవితంలో కూడా చాలామంది ఇలాంటి వారు ఎదురయ్యారు, పరిచయస్తులు కూడా ఉన్నారని అంటాను నేను. గెలికి పెట్టుకుంటూ ఉంటారు గొడవలో. ఎప్పుడో అయిపోతుంది, జమానా కాలంలో ఎప్పుడో ఏం గొడవ అదంతా కూడా. చక్కగా మొగుడి పాలలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటారండి. ఆ రోజు ఎందుకన్నా అలా నువ్వు ఏంటి? ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకే? అది ఎంతగా బుద్ధిహీనమైన పని. ఆ రోజు అలాగే ఎందుకన్నా ఇప్పటికీ పీక్కుంటున్నావు. 30 సంవత్సరాల క్రితం జరిగింది, 60 సంవత్సరాలు వచ్చిందని పీక్కుంటున్నావా? ఆయన ప్లేట్ ఇలా తపేలను కొట్టేసి నేను అన్నం తిన్నే బాబు అని పోతాడు వీడు. ఉంటారు అలాంటి వాళ్ళు లేరా? ఎప్పుడో వాటిని గెలుక్కోవడం వేడరా బాబు. మానిపోయిన పుండిని మళ్ళీ గోకి గెలుకుతాననే రకం. మీరు పూర్వపు వాటిని మీరేం చేయకండి చెప్పండి, జ్ఞాపకము చేసుకోకండి. జరిగిపోయినటువంటి వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని గొడవలో పెట్టుకుని బలహీనులుగా మారే బాధనికి మళ్ళీ అవకాశం ఇచ్చే రీతిలో ఉండకూడదు. కొంతమంది, అందరూ ఒకలా ఉండరు, కొంతమంది ఉంటారు అయిపోయినట్లు గెలుపుతూ ఉంటారు. ఇలా 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 ఇలాగా. ఇప్పుడు అయిపోయింది కదా, అయిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకండి ఆ రోజు అలాగన్నారు, ఎంత బాధపడాలా అన్నంత మాత్రాన్ని అలాగ అనాలా? ఇప్పుడు మళ్ళీ మొదలెడుతుంది. అంటే అన్నానులే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎత్తున్నావు? ఎత్తడం కాదండి, ఆ రోజు నుంచి నిద్ర పడతలేదు నాకు. ఇడే ఎప్పుడో అయిపోయిందాన్ని ఇప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి ఆ రోజు ఇలా ఎందుకు అన్నారండి అంటే, అది గొడవను రేస్ చేయడం కాదు, గొడవన కావాలని చెప్పి రేగొట్టడం కాదని అంటారు. రేగొట్టమేనా అంటారు. అలాంటితో జాగ్రత్తగాను ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎవరిని ఉంటే నువ్వు ఎవరికి స్థానం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నావు అనేటువంటి గ్రహింపులో కూడా వారు రావాలంటున్నాను. గెలుకుతూ ఉంటారు. గెలుకుతా ఎప్పుడో జమానా కాలానికి ఎప్పుడో నా చిన్నప్పుడు కబుర్లు అన్నీ. ఆ రోజు ఎందుకనో అలాగే అప్పుడే నిద్ర పడతలేదు. నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం వేసుకుని పడుకో. ఈవిడు కుదురుగా ఉండదు. కుదురుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంది? గెలుకుతూ ఉంటుంది. ఈడు కుదురుగా ఉండటం, కుదురుగా ఆడి పని ఆడు చేసుకుంటూ ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి గిరికి రకాల కొంతమంది గెలుకుతూ ఉంటారు. అదేంటో అదేం విడ్డూరం అది వెళ్తా నాకు తెలియక. అనవసరమైన విషయాలు గెలుక్కుంటున్నావా? అయిపోయినటువంటి విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎప్పుడో అయిపోయినటువంటి గొడవలు మళ్ళీ మొదలెడుతున్నావా? జాగ్రత్త. నువ్వు ఎవరికి ఇచ్చేసావు చోటు? అవ్వదికి ఇచ్చేసావు. ఇవ్వకండి అమ్మా. అయిపోయిన వాటి గురించి మాట్లాడుకోకూడదు. అయిపోయిన వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని అలా చేసావు, ఇలా చేసావు, నేను ఎలా మర్చిపోలేకపోతున్నాను. నువ్వు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోలేకపోతున్నాను. ఇవన్నీ గుండెలంతా కూడా పిండేసినట్టు ఉంటుంది ఆ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా. జ్ఞాపకం చేసుకోకు. గుండు పిండేయడం ఎందుకు? గుండెంతా పిండేస్తుందంట జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లానే. ఎందుకు ఆ జ్ఞాపకం చేసుకోవడం? ఆ దిక్కుమల్లి మాట, అంత పిండేసి మాట. పోనీ ఆ పిండేస్తే ఏమన్నా చూసేనా కారు తాగేస్తామా? గుండెంతా పిండేస్తుంది ఆ మాట తలంచుకున్న ప్రతిసారి. తలంచుకోకు. ఆ పిండేసి మాటను తలంచుకోవడం ఎందుకురా బాబు? అదేం కర్మరా? గొడవ తెచ్చిపెట్టుకోవడం కాకపోతే ఉన్న సమాధానం దూరపరిచేసుకొని లేనటువంటి ఆ వైరాన్ని తెచ్చిపెట్టుకోవడం కాకపోతే కాదండి. గుండు పిండి ఎప్పుడు అన్నం తింటున్నాడు మా అన్నని. పోనీ అలా అప్పుడే వస్తున్నాడు. అన్నం తింటున్నప్పుడు చక్కగా భార్య భర్తలు పొద్దున సాయంత్రం కలిసి నవ్వుకుంటూ ఉన్నారనుకోండి, రాత్రికి వచ్చేస్తాడు. ఆ రోజు నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? మా అమ్మని ఎన్నెన్ని మాట్లాడినా. ఇటు పెళ్ళి అయినప్పుడు ఇప్పుడో శోభనం గదులు ఏదో అన్నాడంట. మీ అమ్మ చూసావా ఎలాంటి బట్టలు పెట్టిందా నాకు? అవి ఏమన్నా బాగున్నది, రింగేమన్నా 3000 ఎట్టుకున్నదని నేను ఎంత ఇచ్చాను? అప్పుడు ఎత్తుతుందండి. శోభనం రోజున జరిగినవన్నీ కూడా పిల్లలకనేసి మనవరాలను ఎత్తుకునే వయసులో అన్నం తిన్నప్పుడు వచ్చేస్తాడు అపవాదిగడి. ఆ రోజు మా అమ్మ అన్నమాట నేను మర్చిపోవట్లేదంటే నువ్వు ఎవడో అర్థం చేసుకో. కలహప్రియులు వీళ్ళందరూ కూడా ఎప్పుడో జరిగిపోయిన వాటిని గెలుక్కొని ఏం పెట్టుకుంటూ ఉంటారు? గొడవలు పెట్టుకుంటున్నావా? అనవసరమైన వాటికి గొడవలు పెట్టుకుంటున్నావా? నిశ్శబ్దమైనటువంటి వాతావరణాన్ని అల్లరితో కూడిన వాతావరణంగా మార్చేస్తున్నావా? ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ఇంటిని ప్రశాంతత లేక వైరాలతో నింపు వ్యక్తిగా మారిపోతున్నావా?
నువ్వు ఖచ్చితంగా మెషేకు అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివే. నిజంగా చెప్తున్నాను చూడండి, కొంతమంది మెంటాలిటీస్ వాళ్ళ బలహీనతలా ఇంకోటి తేదు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, చాలా లిమిటెడ్గా ఉండాలి వాళ్ళతో, చాలా లిమిట్గా. అందుకే ఒక మాట ఉంటుంది, విస్తారమైనటువంటి మాటల్లో ఏం కలుగుతుందని ఉంది, దోషం అనేటువంటిది మాటలు బట్టి కలుగుతుందని దాని అర్థం కాదు. మనుషులతో మాట్లాడితే కొంచెం జ్ఞానం అనేది వస్తుంది. కొంతమంది డెలికేటెడ్ ఫెలోస్ ఉంటారు, అలాంటి వ్యక్తుల దగ్గర ఎక్కువ ప్రస్తావించడాన్ని బట్టి, ఎక్కువగా మాట్లాడడాన్ని బట్టి గొడవలు వస్తూ ఉంటాయి. లిమిట్గా ఉండాలంటే మెంటాలిటీస్తో. చిన్నదానికి పెద్దదానికి తీసుకునే వ్యక్తులు ఉంటారు. అలాగేనంటారా, చిన్నదానికి పెద్దదానికి తీసేసుకుంటుందండి ఆవిడ, చిన్నదానికి పెద్దదానికి తీసేసుకుంటాడండి వాడు. అసలు సరదాగా మాట్లాడడానికి కూడా ధైర్యం సాలట్లేదండి. సరదాగా అన్నా సరే ఫీల్ అయిపోతుంటారండి, సరదాగా అన్నా సరే తీసేసుకుంటారండి. చిన్నదానికి పెద్దదానికి రాద్ధాంతం చేస్తారండి. అలాంటి వ్యక్తులు ఎదురవుతే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా తక్కువ కూడా మాట్లాడడం. 5 ఏళ్ళు ఒకలా ఉండవు, 1 ఏళ్ళు 4 ఏళ్ళు వేరుగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, కలహప్రియులతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సమాధానంగానే ఉంటావు, కానీ ఒక్కోసారి వాళ్ళు ఉన్న సమాధానాన్ని పాడు చేసే వ్యక్తులుగా మారిపోవచ్చేమో. వద్దు, సమాధానంకే మన దేవుడి కర్త, కానీ అల్లరికి ఎంత మాత్రము కూడా ఆయన కర్త కానీ కాదు. దావీదు ఎంతగా మాట్లాడుతున్నాడు, నాకు చాలా నార్మల్గా ఉండాలనుకుంటున్నానయ్యా, సమాధానంగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, గొడవలు పెట్టుకోకూడదు, ఏదో హ్యాపీగా ఉన్నామా తిన్నామా పడుకుందామా అని అనుకుంటున్నప్పటికి కూడా ఈ ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడతారు. ఈ ప్రజలు మాత్రం నాకు ఏదో రకమైన మానసిక అశాంతిని తెచ్చి పెడుతున్నారు, ఇబ్బంది పడిపోతుందని చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఒకవేళ నీవు కూడా నలుగురిని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉన్నాయేమో, నిన్ను కూడా ఉద్దేశించి చాలామంది ఈవిడి వల్లేనండి బాబు ఇన్ని గొడవలని, ఈడి వల్లేనండి బాబు ఇంత గొడవ అని, ఈ విషయాన్ని బట్టేనండి బాబు గొడవ అని చెప్పి నిన్ను ఉద్దేశించి కూడా చాలామంది నీ వల్లేనటువంటి ప్రస్తావన అనేక సార్లు వస్తుంటే నీవు కూడా మెషేకు అనే ప్రాంతానికి సంబంధించిన చెప్పండి వ్యక్తివే ఉంటారు. కొంతమంది గెలికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా రోజు పోట్లాడుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయిన వ్యక్తులు కూడా చెప్పండి ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే అపవాది ఏం చేయడు, మన చోటికి రాడు. గ్రహించండి అమ్మా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఇంట్లో ఏదన్నా కొంచెం గొడవ వాతావరణాన్ని సృష్టించేటువంటిది మొదలవుతుందని అంటే నీకు అర్థం అవ్వాల్సింది ఒకటే, ఆడు వచ్చేసాడని చెప్పి వెంటనే కామైపోయింది, ఎవరొకరు కామైపోయాడు. భర్త గారు కామ్గా ఉన్నారా, సంతోషం. ఒకవేళ భర్త గారు రేజ్ అవుతున్నారా, నువ్వు కామైపో. త్రాగేసి ఉన్నాడా, ఇంకోటి అన్న విషయం కాదు. ఆయన అరుస్తున్నప్పుడు అరిసేనేమండి, మనం అరకూడదు. అలాగా నీకు అర్థం అవ్వాలి. నువ్వు అరిసేస్తానంటే జోగి రాసుకుంటే ఏం రాలుతుందంట, నిప్పు కాదు బొగ్గు, బూడిద రాలుతుంది. నువ్వు జోగి అయితే అలాగా కొంచెం మంట మీద ఉన్నప్పుడు కొంచెం చల్లార్చే రీతిలో ఉండాలి. అలాగని చెప్పి అరిసేస్తున్నాడు మజ్జిగ ఏమంటారా అన్నావు, కానీ మజ్జిగ బాజీరు కూడా ఎత్తాడు మొహం మీద. అరుతుంటే మజ్జిగ ఏమంటావా అని చెప్పి అన్నాడు, మళ్ళీ గొడవది. అలాంటప్పుడు మాట్లాడకూడదు మజ్జిగ గిజ్జిగని. అర్థం ఉండదు కొంతమందికి. అనవసరమైన విషయాల్లో ఏదో ప్రేమను చూపిస్తూ ఉంటారు, అవసరమైనప్పుడు చూపిస్తారు. తాగేసినని చెప్పు, రాత్రి తాగేస్తున్నాడు మాట్లాడకూడదు, ఇంట్లో మాట్లాడితే మళ్ళీ గొడవ రేజ్ అవుతుంది అని అనుకుని ఏం మాట్లాడదు. పొద్దున్న దిగిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పు రాత్రి ఏమన్నా అంటే పొద్దున్న ఏం చేస్తుంది ఇవిడి, ఎట్టుకుంటుంది గొడవ. ఓ రాత్రి అంతా బాగానే ఉన్నావు కదా మహాతల్లి, నువ్వు తాగేస్తున్నావు అని చెప్పి కూడా జాగ్రత్తగా ఉండాలని బాగా జాగ్రత్త పడ్డావు కదా, ఎందుకు అలాంటి వాడితో మాట్లాడడం అని చెప్పి బాగానే ఉన్నావు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఏమన్నావు రాత్రి, ఇప్పుడు చెప్పు. మందు దిగిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, రా కూర్చో, ఆగు, ఇంకో 90 వస్తాను, 4 పీకేస్తాను నిన్ను, వేసి వచ్చుతాను మళ్ళీ ఇంకో 4 పీకేస్తాను, అంతే అయిపోయింది కదా. రాత్రి మీద ఏదో అయిపోయింది, చక్కగా బుర్రపట్టుకురా అయిపోయిందని ఏడుతా ఉంటే, ఏంటి రాత్రి ఏదో అన్నావు, రా మాట్లాడుకుందాం అంటావా, మళ్ళీ ఏడు ఇంకో నిబ్బేసి ఎత్తి మీద ఏం పెడతాడే, నిబ్బెడతాడు. అయిపోయింది పోదు. రాత్రి అంతానే బాగుంటుంది. ఈ వ్యక్తి మళ్ళీ పొద్దున్నకి దయ్యం వచ్చేస్తుంటే వీళ్ళకి గెలుక్కొని, రాత్రి అలాగంటావని, ఎలా తిడతావని, రాత్రి అన్న మాటలు అన్నావు, ఇప్పుడు మాట్లాడుకుందారా, ఇప్పుడు తేల్చేసుకుందారా. అయిపోయిన గురించి మళ్ళీ ఏం చేయకండి, ప్రస్తావించకండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకే మాట చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. చిన్న విషయమైనా
పెద్ద విషయమైనా మొదలయ్యేది ఏమీ లేని చోట నుంచే మొదలవుతుంది. ఏమీ లేని దగ్గర నుంచే మొదలవుతుంది. పెద్దగా అయినా ఇంకోటి అయినా సరే ఏముండదు, పెద్దగా మారుతున్నాయండి గొడవ. ఏమి లేని దానికి ఎంత పెద్ద గొడవ ఏంటండి? వద్దు. ఆదిలో నువ్వు తొందరపడాలి, ఆదిలో నువ్వు జాగ్రత్త పడాలి. గొడవ వస్తుంది, అరుపులు వస్తున్నాయి, కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది, కొంచెం ఏదో ఇబ్బందిగానే కనబడుతుందని అన్నప్పుడు వదిలే ఇంకేం మాట్లాడుకో, క్షమించే తప్పైంది, పోనీ అయిపోయింది, ఇది అయిపోయింది అని పక్క వచ్చాను. అంతేగాని ఆవిడ 2 మాటలు అంటే నేను ఇంకో 4 వేసి ఎక్కువ మాట్లాడతానంటే అది అక్కడితో నార్మల్ అవదండి. అల్లరి పుడతాం అంటే అక్కడే మొదలవుతుంది. వాడు వచ్చేస్తున్నాడు అక్కడికి. తాతయ్య గారు అన్నప్పుడు, ఆ అమ్మగారు అన్నప్పుడు నేను అంత గ్రహించలేదు, కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత అర్థమైంది. సమాధానంగా ఉన్నటువంటి భార్య భర్తల మధ్యన కావచ్చు, సమాధానంగా ఉన్నటువంటి సంఘం మధ్యన కావచ్చు, సమాధానంగా ఉన్నటువంటి కుటుంబం మధ్యన కావచ్చు, ఏమీ లేని దానికి ఏదో రకమైనటువంటి గొడవ వస్తుంది, వచ్చే కారణంగా ఉంది అని అంటే నాకు అర్థమైంది ఒకటే, ఆడికి నచ్చలేదు, మేము సమాధానంగా ఉండవు, వచ్చేసాడు అంతాడు. అస్సలు ఆడికి ఛాన్స్ అవ్వకూడదు, అస్సలు ఛాన్స్. నాతో ఉన్న యవన బిడ్డలు ఉన్నారు, చాలా అదొక రకమైన మెంటాలిటీస్, చాలా ఫిరోషియస్ మైండ్ సెట్స్ ఉన్నాయి కొంతమంది యవన బిడ్డలు, పేర్లు చెప్పను. చాలా యాటిట్యూడ్, చాలా ఇగోయిష్ ఫీల్ అసలు. ఒకప్పుడు చాలా రెక్లెస్గా ఉండేవారు వాళ్ళు, చాలా అంటే చాలా. నేను పేర్లు చెప్పాలనుకోవట్లేదు. ఈ రోజున ఎంత నార్మల్ అయిపోయారంటే అంత నార్మల్ అయిపోయారు. మన కింద పైన ఇన్నేళ్ళు వచ్చి ఉంటాయి, అబ్బే నార్మల్, వయసు ఎదిగి గోల్ది వచ్చేస్తుంది, కోపాలు గర్వాలు, పైగా దాన్ని దేంతో లింక్ చేస్తారు అనుకుంటున్నా ఇలా. బీపీ ఎక్కువైపోయిందండి, బీపీ ఎక్కువైపోయింది కాబట్టి అరుపులు వచ్చేస్తున్నాయా? బీపీ అసలు ఎందుకు ఎక్కువ అవుద్ది? ఏమీ లేకపోతే బీపీ రేజ్ అవదు, 4 అరుపులు ఎక్కువ అరుస్తేనే బీపీ రేజ్ అవుద్ది. 4 అరుపులు ఎక్కువ అరిస్తేనే బీపీ కూడా రేజ్ అవుతుంది. బీపీ రేజ్ అయిపోతుందండి, వీడితో అరిసి బీపీ రేజ్ అయిపోతుంది. బీపీ ఎక్కువైపోతుందండి. ఎందుకు ఎక్కువైపోతుంది? నోరు మూసుకుని కూర్చుంటే ఏమీ ఎక్కువ అవదు, నోరు మూసుకొని ఉండకపోతే అన్నీ ఎక్కువ అవుతాయి, గుండె అయిపోతాం. మన అక్కడ ఒక ఆయన చర్చికి సంబంధించిన ఆయన అరుస్తూ పుట్టుకుని పడిపోయేసిపోయి, పేరు చెప్పకూడదు. బీపీ అరిసేసి అరుస్తూనే ఉంటారా బాబు, రొద కొంపంతా రొదే. వీళ్ళు మళ్ళీ కీస్తు బాబుని నమ్ముకున్న విశ్వాసులు, కీస్తు బాబు కిస్మిస్ మొహాలరా, కీస్తు బాబు అంటే కీస్తు బాబు అరుచుకోవడాలి, తిట్టుకోవడాలి. సిగ్గు తీసిపడేస్తున్నారు దేవుడిని. బయట మాట్లాడుకుంటారు, మీ దగ్గర మాట్లాడకపోవచ్చు. మీ దగ్గర బాగానే మాట్లాడతారు, ఎందుకంటే పప్పు గిప్పు ఏదైనా అప్పుడప్పుడు ఎత్తుంటావు కదా, కూర లేనప్పుడు ఏదో కొంచెం కూర ఎత్తుంటావు కదా, కాబట్టి నేనేమన్నారు అంటే మళ్ళీ మాట్లాడడం ఇవ్వడం మానేస్తావని. కానీ బయట వెళ్ళిన తర్వాత మాట్లాడతారు, బాబాయ్ చాలా రోదండి బాబు కొంపంతానే, వెళ్ళిన దగ్గర నుంచి కొడవే. రొదండి నీ దగ్గర మాట్లాడరు, బయటికి వెళ్ళి మాట్లాడతారు. అది ఎవరికి తెలుసా చెడ్డ పేరు? కీస్తు బాబు. ఆ బాబుని పనికిమాలను చేసి పడేస్తున్నారు. సమాధానంగా ఉండండి, శాంతిగా ఉండండి, వైరాలకు దూరంగా ఉండండి, కలహానికి చోటు ఏమాత్రము కూడా చెప్పండి. ఓకే, నేను మొన్న ఒక వ్యక్తిని గురించి విన్నాను. ఆయన పెద్ద ఇంజనీర్ అంట. అంత పెద్ద ఇంజనీర్ కూడా జుట్టు గిట్టు అంతా పెంచేసుకొని రోడ్డు మీద బెకారోడ్లాగా అయిపోయాడు. బెకారోడే ఈడు అని అనుకున్నాను నేను, కానీ బెకారోడే కాదు, ఒకప్పుడు ఇంజనీర్ అంట, కానీ ఇప్పుడు పిచ్చోడు అయిపోయాడు. మరి మొత్తానికి ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన హిస్టరీ, ఈయన పూర్వం ఎవరు తెలుసుకున్నారో అక్కడికి వెళ్ళి కెమెరామెన్లు వెళ్ళి ఏంటి నీ విషయం, అసలు పరిస్థితి ఇలాగే అయిపోయారు ఎదని చెప్పంటే ఆయన ఏం మాట్లాడితే పిచ్చాడు. ఎవరో వచ్చి అన్నారంటే ఇలాగ అయిపోవడానికి కారణం వీళ్ళ ఆవిడ గారు అని చెప్పి. అదేంటి వీళ్ళ ఆవిడ గారి వాళ్ళు ఇలా బేకరుడు అయిపోయాడంటే అసలు ఏం చేసేది ఆవిడంటే ఏమీ కదంట, అర్ధరాత్రి 2 గంటలకు లేపి పడుకున్నావాడిని బొబ్బట్లు కావాలనేదంట. అర్ధరాత్రి 2 గంటలు లేపి బొబ్బట్లు కావాలి, మా అమ్మ నన్ను ఎలా పెంచిందో తెలిసేనిదంట. 1-2 రోజులు బాగానే ఉంది, 3 వారాలు 3 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు ఏదో రకంగా పడ్డాడు పిచ్చి వచ్చేసింది దానికి.
బాబోయ్ నీతో నేను చేయలేను రావు అని చెప్పి బయటకు వచ్చేది. పిచ్చోళ్ళు పిచ్చి చేతలు ఉంటారు కొంత భార్యల్లో, పిల్లలు ఉంటారు పిచ్చి, వాళ్ళు పిచ్చి మొగుడిని పిచ్చోళ్ళు చేసేస్తుంటారు. పిచ్చి ఆయనకి అంటిస్తుంది ఆ పిచ్చి. కానీ బయటికి వాళ్ళకి పిచ్చోళ్ళ కనబడరు, మంచుల్లా కనబడతారు. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాతే పక్కన ఏ ఇటుకుంటే ఇటుకెట్టి నెట్టి మీద ఏం చేస్తాడు, అని వేస్తాడు. పిచ్చోళ్ళు చూసారు ఎప్పుడన్నా ఎంత మాత్రం ఉంటారో తెలుసా, ఏ సంబంధం ఏంటంటే గోరిలాగా వెళ్ళుకుంటుంటాడు. అయ్యో చాలా మంచోళ్ళ ఉందని కూర్చున్నాం అనుకో, ఆ పక్కన ఉన్న ఏ రాయి పెట్టి నెట్టి మీద వేస్తాడు. అప్పుడు నీ పిచ్చి వదిలేస్తాడు. కొంతమంది ఏ పిచ్చోళ్ళే కనబడరు. మధ్యరాత్రుల్లో లేపి 2 గంటలకి బొబ్బట్లు తేమనేది అంటండి. పల్లాపోయానండి బాబు, పట్టుకోలేకపోయానండి. ఇలా ఒక విషయం ఏంటి, బోళ్ళు రాద్దాంతాలంట. పడుకుని మంచి నిద్రలో ఉన్నాను, ఈ మీద ఫాట్ ఫాట్ మన కుడిస్తుందంట. ఏమైంది అంటే పిచ్చిగా వాటర్ బాటిల్ తే. ఆడికి ఎలా అనిపిస్తుంది, ఆడికి పడ్డాడు ఆడికి తెలియకుండా ఆడి పిచ్చడిపోయాడు. పిచ్చోళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళుగా ఉంటారు, ఇంకో నలుగురు పిచ్చోళ్ళు చేస్తూ ఉంటారు. పిచ్చోడు అయిపోయి తిరుగుతున్న ఇంజనీర్ అయినా అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు. చూసుకున్నాడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకున్నాడు. ఆ పిచ్చి అనుకూలంలో ఉందనుకోండి, వాళ్ళ అమ్మబాబులకి వీళ్ళకి వచ్చేద్దా పిచ్చి చేస్తా. అందుకే 7 తరాలు చూసి చేయాలని వారు పెళ్ళిళ్ళు. పెళ్లి చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి అంటున్నాను, వస్తున్నాయి కదా అనేది. జాగ్రత్తగా కొంతమంది పిచ్చి మెంటాలిటీలు ఉంటాయి. బుర్రంతా కూడా అదొక రకంగా ఉంటుంది వాళ్ళకి. చేసుకున్న వాడిని పిచ్చోళ్ళు చేసేస్తారు, పిల్లల్ని పిచ్చోళ్ళు చేసేస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తారు. ఇంకా వాళ్ళు ఏమేంటంటే మొత్తం వాళ్ళతో వాళ్ళందరూ కూడా జాంబీస్ అయిపోవాలి. ఈవిడొక జాంబీ, ఈవిడొక జాంబీ, చుట్టుపక్కల అందరం కూడా జాంబీసే. అలాంటి ఎవరు ఉండకండి రావు ఈ సంఘంలో. జాగ్రత్తగా ఉండండి. మెషెకు ప్రాంతం అంతా కూడా చెప్పండి ప్రాంతం. ఒకవేళ నీవు కూడా కలహ ప్రియురాలివైతే, కలహాన్ని రేపు వ్యక్తివైతే, కుటుంబంలో మానసిక అశాంతతని తెచ్చిపెట్టే వ్యక్తివైతే, గొడవల్ని పెద్ద చేయు వ్యక్తివైతే, నువ్వు ఎవరికి ఇచ్చో తెలుసా చోటు, అపవాదికే. జాగ్రత్త పడి. ఎక్కడి నుంచైనా నాలో కోపం వస్తుంది అంటే, కుటుంబంలో గొడవ మొదలవుతుంది అంటే, ఏదో రకమైనటువంటి రీతిలో కారణాన్ని బట్టి మానసిక అప్రశాంతత అనేటువంటిది వస్తూ ఉంది, కుటుంబంలో ఏదో రకమైనటువంటి వేదన కలుగుతూ ఉంది, విషయాన్ని బట్టి గమనించుకున్న వ్యక్తి అయితే, నా వల్లే మొదలవుతుంది ఇది అనేటువంటి విషయాన్ని నువ్వు ఎరిగిన వ్యక్తి అయితే చాలా చాలా బేగా చెప్పండి జాగ్రత్త పడు. లేదు నీ వల్ల వస్తుందని తెలిసి కూడా మారను అనంటే, మెషెక్కు అనే ప్రాంతం ఎలాగైతే చరిత్రలో కనబడకుండా పోయిందో నీవు కూడా అలాగే అయిపోతాయేమో. మెషెక్కు అనే ప్రాంతం దావీదు అభిషిక్తుని బాధ పెట్టింది, సేవకుని బాధ పెట్టింది, సమాధానాన్ని కోరుకునే వ్యక్తిగా ఉండలేకపోయింది, తీవ్రమైన ఇబ్బంది పడింది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా దేవ, నా తండ్రి, నా ప్రభు,